నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంపై స్థానిక గాంధీ పార్కు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు నిరసన తెలిపామని, ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లు, సేవా నియమాల సవరణలు, విద్యారంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ధర్నాలో డిమాండ్ చేశారు. నా పేరు మక్కిన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ సమస్యలు మరియు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని పరిరక్షించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రం పల్నాడులో నరసరావుపేటలో ఈరోజు ఈ ధర్నా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక విద్యారంగ సమస్యలు కానీ ఉపాధ్యాయ సమస్యలు కానీ పెండింగ్లో ఉన్నాయి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు హామీలు ఇవ్వటం జరిగింది. ఈరోజు చూసినట్లయితే గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలతోటి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేస్తే మరి ప్రభుత్వ పాఠశాల మరింత దూరం చేస్తూ ఉన్నది. అంతేకాకుండా మరి 12వ పిఆర్సీ 1/7/2023 నుంచి అమలు చేయాల్సి ఉండగా మరి ఈ రోజుకు కూడా కనీసం కమిషన్ వేయకుండా ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నది. మేము ఏపీటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే 12వ పిఆర్సీ కమిషన్ నియమించాలని, వెంటనే 30% ఐఆర్ని ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.